గాక తండ్రి, మీకు స్తోత్రములనైనా. మీ కృప సమాధానము జల్లును గాక తండ్రి, నీకు స్తోత్రములనైనా. ఈ వాక్యంలో వాళ్ళు ఇముడుకపోయి ప్రభా, ఇదిగో రాజా నేను విన్నాను, ఈ మారు మనసుతో నేను ముందుకు వెళ్తున్నానని చెప్పి వారు అనుకోవాలి తండ్రి, నీకు స్తోత్రములనైనా. ఓ రాజా మీకు వందనాలు ప్రభా. గత కాలము జరిగిన వాళ్ళు తండ్రి తలంచక ప్రభా, ఇదిగో అయిపోయిన గురించి ఆలోచించక తండ్రి, ముందు వాటి గురించి కొనియాడే కృప దయచేయండి తండ్రి, మీకు స్తోత్రములనైనా. అవును రాజా, ఇదిగో కొద్ది శోధనలు వచ్చినప్పటికి కూడా అది అవసరంకే, మా మేలుకే తండ్రి, మమ్మల్ని సువర్ణంగా మార్చడానికే తండ్రి, నీకు స్తోత్రంలో ప్రభా. బిడ్డని దీవించండి. ఈరోజు ఏ అక్కర్తో వచ్చారు, ఏ ఆశతో వచ్చారు ప్రభా, మీరు వాళ్ళ జీవితంలో విత్తారు, భోజనము పెట్టారు తండ్రి. ఈ రోజు తండ్రి ఆ చెట్టు ఎట్లయితే తండ్రి ఆ పారుచున్న నది దగ్గర నాటబడిన చెట్టులాగా వారిని పెట్టమని నేను అడుగుతున్నాను. ఆ చెట్టుకి కొరత ఉండదు తండ్రి, దాని కాలమందు ఆ పండు ఇస్తుంది ప్రభా. రాబా శిఖాందరబ స్తోత్రంలోనైనా మీరు ముట్టండి రాజా. ఆ బిడ్డల్ని ఫలించే చెట్టులాగా మీరు